ఒకే పిండితో దోశ, ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటున్నామో అలానే ఇప్పుడు ఒకే పిండితో ఆవిరి కుడుము, గారెలు అలానే వేసుకుందాం. మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఎలానో ప్రాసెస్ మొత్తం చూసేయండి. పొట్టు మినపప్పుని నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ క్లీన్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి మంచిగా. మీ టేస్ట్కి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఏమీ యాడ్ చేయొద్దు. గారెలు వేసేటప్పుడు ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి. మినపప్పుని మంచిగా మిక్సీకి వేసిన తర్వాత మంచిగా ఆ పిండిని అనేది ఇలా బీట్ చేసుకోవాలి. ఉప్పు సరిగా చూసుకొని మనకి టేస్ట్కి సరిపడిందా లేదా చూసుకొని ఆవిరి కుడుము పెట్టేసిన తర్వాత మిగిలిన పిండిలో ఆనియన్ అనేది యాడ్ చేసుకొని ఇలా గారెలు అయితే వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు. కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆవిరి కుడుము కూడా రావాలి కదా, అందుకని. గారెలు అయితే మంచిగా వచ్చినాయి, టేస్టీగా క్రంచీగా. ఒకే పిండితో ఆవిరి కుడుము అండ్ గారెలు రెడీ అయిపోయినాయి. మాకు టిఫిన్కి మార్నింగ్ టిఫిన్లోకి ఇందులోకి నేను పప్పుల చట్నీ, మా బుజ్జిబాబు కోసం బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. నాకు పెళ్ళైన కొత్తలో అయితే గారెలు వేయడం అసలు వచ్చేదే కాదు. గారెలు వేసినా కూడా గోడకు కొడితే తిరిగి మళ్ళీ నాకే వచ్చి తగులుతాయేమో అన్నంత గట్టిగా వచ్చేవి. వేగ అందులో ఉన్న ట్రిక్ అనేది తెలుసుకున్నాను. ఏది అమ్మటనే రాదు కదా ఎవరికి కూడా. మనం ట్రై చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది. ఆవిరి కుడుం, గారెలు, చట్నీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. కానీ నాకు ఆవిరి కుడంలోకి సాంబార్ కారం వేసుకొని తింటే చాలా నచ్చిద్ది. అందుకని నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా గారెలు ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. క్రంచీగా తినడానికి భలే ఉంటుంది. పల్లి చట్నీతోటి గట్టి చట్నీ చేశాను నేనైతే. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.